ఇంతమంది అన్నలు అక్కలు అమ్మలందరికీ కూడా మా కుటుంబం రుణపడి ఉందని నేను అనుకుంటున్నా. అంటే ఇంకా కూడా మా త్యాగాలు మిగిలే ఉన్నాయి. ఇప్పటిదాకా ఏ పీడిత ప్రజల హక్కుల కోసం అయితే ఎంతోమంది అమరవీరుల్లాగా, ఎంతోమంది విప్లవకారుల్లాగా, ఎంతోమంది ఉద్యమకారుల్లాగా మా కుటుంబం కూడా పోరాట జెండాను ఎత్తుకొని జీవితాలని ప్రాణాలని ఫలంగా పెడుతూనే పోరుబాటులో ముందుకు సాగుతున్నది. అయితే ఇంతమంది మొన్న రవణ శవం వస్తే ఆయనను చూడడానికి వచ్చినటువంటి వేలాది మంది కానీ ఇవాళ ఎంతో దూరం నుంచి కూడా శ్రమకొచ్చి ఈ సభకు వచ్చినటువంటి వాళ్ళని కానీ చూస్తే నాకు అనిపిస్తున్నది ఇంకా మా త్యాగం మిగిలే ఉన్నది. మేము ఇంకా ఈ ప్రజల కోసం చేయాల్సినటువంటి రుణం మాకున్నది. తప్పకుండా ఆ రుణభారం మా మీద ఉన్నది. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి నేను శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాం. మిత్రులారా, ఒక్క నిమిషం నేను మా కుటుంబం గురించి మీ అందరికీ పరిచయం చేస్తా. మా అమ్మ పేరు కనకమ్మ, మా నాన్న పేరు మల్లయ్య. నా చిన్న వయసులో 5 ఏళ్ళు 6 ఏళ్ళ వయసులో ఉండగానే మా నాన్న అప్పటికి కొద్దిపాటి వ్యవసాయం ఉంటే వ్యవసాయం చేస్తూ గీత వృత్తి అయిన తాడి చెట్లు ఎక్కుతున్నటువంటి మా నాన్న పక్షవాతానికి గురై కొంతకాలం తర్వాత నా చిన్న వయసులోనే ఆయన కాలం చేశారు. అక్కడి నుంచి మా అమ్మ కనకమ్మ గంపడంత ఉన్నటువంటి మా కుటుంబాన్ని తల్లి కోడిలాగా పిల్లల్ని కోడి రెక్కల కింద గమ్మినట్టుగా కమ్ముకొని తన బలాన్ని తన శక్తిని మాకిచ్చి మమ్మల్ని అందరినీ ప్రయోజకుల్ని చేయాలని అహరహం శ్రమించింది. నేను మొన్నటి సభలో చెప్పినట్టుగా, మొన్నటి అంతిమయాత్రలో చెప్పినట్టుగా ఆమె ఉగ్గుపాలతో పాటుగా మాకు ఒక రకంగా ఉద్యమ పాలు కూడా సాగించింది. మంచి కోసం నిలబడాలి నాన్న, 10 మందికి మనం అండగా నిలబడాలి నాన్న, 10 మంది మనల్ని చూస్తే గర్వపడాలి నాన్న అని మాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి తన పాలతో పాటుగా సామాజిక అవగాహన నేర్పింది. అట్లాంటి మా అమ్మ బ్రతికుండగానే ఆమె అనేక కష్ట నష్టాలు పడుతూ అనేక శ్రమలు చేస్తూ మమ్మల్ని అందరినీ సాకుతున్న సమయంలో మొట్టమొదటిగా మా పెద్దన్న, మేము 5గురు సంతానం, మా అమ్మకు 5గురం కొడుకులమే. బహుశా మా అమ్మ 3వ కొడుకు అప్పటి నుంచే ఇంకా నాకు ఒక బిడ్డ పుడితే బాగుండని ఆశపడ్డది. కాబట్టి ఇవాళ అమరుడైనటువంటి మా రవణను తను పుట్టిన తర్వాత ఆడపిల్లలాగా పెంచుకున్నది. ఆయనకు జుట్లేసింది, ఆయనకు రిబ్బన్లేసింది, రిబ్బన్లేసి జుట్టేసుకొని ఒక ఆడపిల్లలాగా పెంచుకుంది మా అమ్మ. ఆయనతో ఎప్పుడో 50 ఏళ్ల కింద దిగినటువంటి ఒక ఫోటో ఉంది మా ఇంట్లో. వేములవాడకి వెళ్ళినప్పుడు మా పక్కింటి వాళ్ళు, ఈ బండి ఈరక్క వాళ్ళు వీళ్ళంతా కలిసిపోతే దిగింది ఒక ఫోటో ఉన్నది. ఆ ఫోటో ఏం చెప్తుందంటే, మా అమ్మ తన 4వ కొడుకు బిడ్డ పుడితే బాగుండని కోరుకుంది, కానీ కొడుకే పుట్టాడు. అయినా ఆయనకు బిడ్డలాగా జడలేసి పెంచుకుంది, అత్యంత ప్రేమగా ఆత్మీయంగా చూసుకుంది. ఆయనలో మా నాన్నను చూసుకుంది మా అమ్మ. మా రవణ మా నాన్నలాగా ఉంటాడు, మా నాన్నను చూసుకున్నది మా అమ్మ. మా నాన్నను చూసుకుంటూనే తనకు పుట్టిన ఒక బిడ్డ అనుకొని బిడ్డలాగా పెంచుకుంది. అయితే మా అమ్మ ఆశ నెరవేరలేదు. 5వ వాడిగా నేను కూడా మగపిల్లాన్నే పుట్టాను. అప్పుడు మా అమ్మకు చెల్లెళ్ళు 2. మా అమ్మ చిన్న చెల్లెకు 5గురు ఆడపిల్లలే పుట్టారు, ఒక్క కొడుకు మాత్రమే పుట్టాడు. కాబట్టి ఆడపిల్లని కనాలన్న తన కోరిక తీరలేదు. కాబట్టి
మా చిన్నమ్మ బిడ్డని మా అమ్మ తెచ్చుకొని ఇక్కడ పెంచి పెద్ద చేసి మాతో పాటుగా సమానంగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఈ పక్కన గుమ్మడెల్లికి పెళ్లి చేసి ఇచ్చింది మా అమ్మ. మా అమ్మ ఎంత ఉదాత్రాలంటే మా అమ్మమ్మ ఊరు ఇక్కడ రాచపల్లి. అక్కడ మా తాత చనిపోయిన తర్వాత మా అమ్మమ్మ అక్కడ ఉండలేని పరిస్థితి ఉంటే మా అమ్మమ్మను మా మేనమామని ఇద్దరిని కూడా తీసుకొచ్చి ఇగో ఇక్కడ ఈ చింత చెట్టు పక్కన గుడిసె వేసి వాళ్ళని ఇక్కడే సాధింది మా అమ్మ. మాతో పాటుగా మా అమ్మమ్మని మా మేనమామని కూడా సాధింది. మొత్తం మా కుటుంబంలో తనతో పుట్టినటువంటి తోడబుట్టినటువంటి అక్క చెల్లెళ్ళకి కానీ తమ్మునికి కానీ వాళ్ళ అమ్మకి కానీ అట్లాగే మాకు కానీ మా చుట్టూతో ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నో కుటుంబాలకు కానీ మా అమ్మ ఒక అమ్మలాగానే ఉన్నది. అలాంటి మా అమ్మకు మొదటి సంతానం మా అన్న గాజర్ల రాజయ్య. ఆయన ఇంట్లో చేతి అంటే కులవృత్తి అయినటువంటి మా తాడి చెట్లు ఎక్కుతూ కొద్దిపాటి వ్యవసాయంలో పాల్గొంటూ ఆయన 10వ తరగతి దాకా మా అమ్మ చదివించింది. 10వ తరగతి తర్వాత చదువు మానిపించి బిడ్డ తమ్ముళ్ళందరూ ఉన్నారు కాబట్టి నువ్వు ఇంట్లో పని చేసినట్లయితే మరి తమ్ముళ్ళందరినీ కూడా మనం సాధొచ్చు అని ఆయన మీద బాధ్యత పెట్టింది. అయితే అనతి కాలంలోనే మా అన్న కూడా పెద్దన్న కూడా అనారోగ్యానికి గురయ్యాడు. అప్పుడు రెండో అన్న ఇప్పుడున్న అన్న సమ్మన్నని కేవలం 5వ తరగతిలోనే మా అమ్మ చదువు మానిపించింది. 5వ తరగతిలో చదువు మానిపించినప్పుడు మా సమ్మన్నకు మా అమ్మ చెప్పింది ఏంటంటే, బిడ్డ పెద్దోడు ఒకడు సరిపోడు, నువ్వు నీ చదువును త్యాగం చేసి నీ తమ్ముళ్ళ కోసం నీ కుటుంబం కోసం నువ్వు వ్యవసాయం చేయాలి బిడ్డ అని చెప్పింది ఆయనకు. ఆయన తన చదువును త్యాగం చేసి మా కుటుంబ బరువు ఉన్నెత్తుకొని వ్యవసాయము కులవృత్తి చేశాడు ఆయన. ఆ తర్వాత మూడో అన్న గాజర్ల సారన్న వాళ్ళ టీచర్ ఒక ఆయన అనేది ఆయనని పొద్దున సాయంత్రం ఆయనే ఈ రోడెంబడి పోతున్నప్పుడు ఈయన పొద్దున్న లేస్తే వ్యవసాయ పనుల్లో, మళ్ళీ ఆ తర్వాత తాళ్ళెక్కే పనిలో, ఆ తర్వాత ఎక్కడ చిన్న పంచాయతీ ఉన్నా ఎవరికి చిన్న సమస్య ఉన్నా ఆ సమస్య పరిష్కరించడం కోసము సమయం చూడకుండా రాత్రి పగలనక ప్రజల కోసం తిరిగే పని. ఇవన్నీ చూసి ఏమిరా సవ్యసాచి, ఎక్కడ చూసినా నువ్వే నారాయణ. అందుకే ఆయన ఉద్యమ కాలంలో మా సారన్న ఉద్యమ సమయంలో ఆయన కలం పేరు, ఆయన ఒక కవిగా ఆయన కలం పేరు సవ్యసాచి అని పెట్టుకున్నాడు. అట్లా కొద్ది కాలం తర్వాత మా రెండో అన్నయ్యకు పెళ్ళయిన తర్వాత ఈ కుటుంబ పోషణకు ఒక దిగువ మధ్యతి కుటుంబంగా ఉన్నటువంటి మా కుటుంబాన్ని పోషించడానికి, మమ్మల్ని చదివించడానికి ఒకరిద్దరి శ్రమ సరిపోతలేదు. కాబట్టి ఒకరు వ్యవసాయంలో ఉంటే, ఒకరు వృత్తి పని చేసే వ్యవసాయంలో ఉంటే అవకాశం వస్తే ఇంకొకరు ఉద్యోగం చేసే అవకాశం ఉండాలని మా అమ్మ సింగరేణిలో అప్పుడు 1987 కాలంలో రన్నింగ్ తోని ఉద్యోగాలు లభిస్తున్నాయి అంటే మా రెండో అన్న సమ్మన్నని ఇంటి నుంచి సింగరేణి ఉద్యోగానికి పంపింది మా అమ్మ. సింగరేణి ఉద్యోగం చేస్తూ ఆయన వ్యవసాయం చేస్తూ సారన్న ఈ ఇద్దరు ఈ కుటుంబాన్ని ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక మధ్యతరగతి కుటుంబంగా ఎదిగించడానికి అహరహరం శ్రమించారు. రాత్రి మవళ్ళు కష్టపడ్డారు. ఇక్కడ వ్యవసాయం చేయడంలో పెద్ద రైతులు ఎంతైతే పట్టుదలతో ఎంతైతే బలమైన వ్యవసాయం చేశారో వాళ్లకు ధీటుగా సారన్న సమ్మన్నలు వ్యవసాయం చేశారు. ఇక్కడ ఏ పంట ముందుకొస్తే ఎలాంటి కొత్త రకమైన పంటలు వస్తే అలాంటి కొత్త రకమైన పంటలు వేస్తూ వ్యవసాయంలో ఎవరికి తీసుకొని విధంగా పోటీ పడుతూ వ్యవసాయం చేసినటువంటి చరిత్ర మా అన్నలకున్నది. అట్లాగే వ్యవసాయం వరకే పరిమితం కాకుండా వాళ్ళు కులవృత్తి చేసిండ్రు. ప్రజా సమస్యల మీద ఈ కుటుంబంలో అందరికంటే ముందు విప్లవ రాజకీయాలలో పోలీసు నిర్బంధంలో ఒకవేళ తన్నులు పడ్డది ఎవరైనా ఉన్నారంటే, పోలీస్ టార్చర్ అనుభవించిన ఎవరైనా ఉంటే మా రెండో అన్న సమ్మన్ననే మొట్టమొదటిసారి మా కుటుంబంలో అరెస్ట్ అయింది. ఆయన ఇక్కడ అరెస్ట్ చేసి మొగుళ్ళపల్లి స్టేషన్లో కొన్ని రోజుల పాటు చిత్రహింసలు పెట్టిండ్రు. ఆయనతో పాటుగా ఈ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది మిత్రులను కూడా ఆ సందర్భంగా అరెస్ట్ చేసి ఆ తర్వాత మా కుటుంబం విప్లవ రాజకీయాలు ఎంచుకున్న తర్వాత మళ్ళీ పోలీసుల చేత అరెస్ట్ చేయబడ్డ రెండో వ్యక్తి ఎవరంటే ఇప్పుడు అమరుడైనటువంటి గణేష్ అన్న.
గణేష్ అన్న ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు హనుమకొండలో ఆయన రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాడనే సమాచారం తెలుసుకొని అప్పుడున్నటువంటి అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి విపరీతంగా చిత్రహింసలకు గురి చేస్తే ఒక వారం రోజుల పాటు హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఆయనని పెట్టని చిత్రహింస లేదు. ఆయన కాలి గోళ్ళ వేళ్ల మధ్యలో గుండు పిన్నెలు కొట్టిండ్రు. ఈ కాలి వేళ్లకు ఉన్నటువంటి గోర్ల కిందలా గుండు పిన్నులు పెట్టి చిత్రహింసలు గురి చేసిండ్రు. నాకు బాగా గుర్తు, నేను 2013లో ఉద్యమం వదిలేసి ఇంటికి వచ్చేటప్పటికి కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి 35 ఏళ్లుగా ఆయన గోళ్ళు ఊడిపోతూనే ఉన్నాయి, పుచ్చిపోయి ఊడిపోతూనే ఉన్నాయి, పుచ్చిపోయి అంతగా కాలి గోళ్లకు గుండు పిన్నులు కొట్టి మరి చిత్రహింసలు గురి చేశారు. అప్పుడే ఆయన ఎన్కౌంటర్ లో చంపేయాలనుకున్నారు. ఎన్కౌంటర్ అంటే మనందరికీ తెలుసు, బూటకపు ఎన్కౌంటరే, పట్టుకెళ్లి చంపడమే ఎన్కౌంటర్ పేరు. అలాంటి ఒక ఎన్కౌంటర్ పేరు మీద ఆయన హన్మకొండ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్లి చంపాలని చూస్తున్నారు. కానీ అదృష్టం కొద్దీ ఒక రోజు అనుకోకుండా అన్నలు బంధు పిలిపిస్తే ఆ బంధు పిలుపు సందర్భంగా కొంతమంది హన్మకొండకు సంబంధించిన కుమారపల్లి రెడ్డి కాలనీకి సంబంధించినటువంటి నక్సలైట్ సానుభూతి పనులను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఆ ఒక్కరోజు కోసం బంధించినప్పుడు అందులో ఒక కానిస్టేబుల్ పుణ్యాత్ముడు సహకరించి సాయంత్రం పూట వాళ్ళందరినీ వదిలేస్తుంటే ఆ గేట్ వదిలేసి, నువ్వు ఈ సమయం తప్పుకో బిడ్డ, లేకపోతే నేను చంపేస్తానని వదిలేస్తే అప్పుడు ఆయన బయటకు వచ్చి ఒక రిక్షా, అప్పుడు రిక్షాలు మాత్రమే నడుస్తున్నాయి 87లో, ఒక రిక్షా ఎక్కి అక్కడి నుంచి తప్పుకొని వచ్చి ఊర్లో పడ్డాడు ఆయన. ఆ తర్వాత ఆయన చదువుకు వెళ్ళలేదు. ఆయన కూడా ఇక్కడ వ్యవసాయాన్ని ఎంచుకొని ఇక్కడ వృత్తి పని చేయడం మొదలుపెట్టి ఈ ప్రాంతంలో మళ్ళీ తిరిగి సారన్న వారసత్వాన్ని ఎత్తుకొని, సారన్న ఎప్పుడైతే ఒక ఆర్గనైజర్ గా ఒక కుటుంబ బాధ్యతను ఎత్తుకున్నటువంటి నాయకుడిగా పనిచేస్తూనే పూర్తి కాలం తన జీవితాన్ని విప్లవానికి అంకితం చేసి పోయిన తర్వాత ఆయన బాధ్యతను ఎత్తుకొని ఈ ప్రాంతపు ఆర్వైఎల్ నాయకుడిగా ఇక్కడ వ్యవసాయం చేసిండు, ఇక్కడ తాళ్ళెక్కిండు. అట్లాగే ఈ ప్రాంతపు ఉద్యమాన్ని అంతా కూడా ఆయన నడపడంలో బాధ్యత తీసుకొని పనిచేసిండు. అట్లా మూడో అన్న సారన్న తనకి ఇంటి దగ్గరే పెళ్ళయింది. ఆయనకి 2 కొడుకులు పుట్టిండ్రు. 2 కొడుకులు పుట్టిన తర్వాత మా వదినే బాగా తీవ్రమైన అనారోగ్య సమస్యకు గురయ్యి ఆమె కొద్ది కాలం తర్వాత ఎన్ని ట్రీట్మెంట్లు ఇచ్చినా బ్రతకకుండా చనిపోయింది. అప్పుడు 2 చిన్న పిల్లలు కొడుకులు. ఆ తర్వాత ఆయన ఆ సమయంలోనే ఇక్కడ సొసైటీ ఎన్నికల్లో పాల్గొంటే దొరలు, భూస్వాములు, పెత్తందారులు కుమ్మకై కుట్రపూరితంగా ఆయన ఎన్నికల్లో ఓడిస్తే ఇక పోరాటం తప్ప మార్గం లేదు. మనం ఇక్కడ దేని నమ్ముకున్నా, ఇక్కడ ఈ చట్టసభల్ని నమ్ముకున్నా మనల్ని గెలవనియరు. బలం లేని వాళ్లకు, బలహీనులకు ఈ చట్టసభల్లో చోటు లేదు అనేది ఆయన గ్రహించి ఇక విప్లవమైన వృత్తి అని నిర్ణయించుకున్న నాడు ఆయన భార్య చనిపోయి, అంతకంటే 6 నెలల ముందే మమ్మల్ని అన్న తల్లి కనకమ్మ చనిపోయి, అంతకంటే కొద్ది రోజుల తర్వాతనే మా పెద్దన్న రాజయ్య చనిపోయి, ముగ్గురి మరణం తర్వాత ఒక 6 సంవత్సరాల కాలంలోనే ముగ్గురు మా కుటుంబంలో చనిపోయిన తర్వాత ఆయన విప్లవోద్యమంలో పూర్తికాలం పనిచేయాలనే నిర్ణయం తీసుకొని అత్యంత బాధాకరంగా, అత్యంత కఠినమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఆయన విప్లవోద్యమానికి అంకితమై వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన కొడుకులు 2 సమ్మన్న దగ్గర పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. నేను అప్పటికి ఇంకా చదువులోనే ఉన్నా. నేను ఇంటర్మీడియట్ చదవడం కోసం హన్మకొండకు వెళ్ళినా. సమ్మన్న దగ్గర చదివించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు సమ్మన్నకు అప్పటికి 3 పిల్లలు. సింగరేణిలో చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నాడు ఆయన. అయితే పోలీసులు ఎంత కక్ష కట్టినంటే మా ఇంటి మీద, మా కుటుంబం మీద, ఈ ఊర్లో ఉన్నటువంటి ఎంతో మంది విప్లవ సానుభూతి పరులు, విప్లవకారుల కుటుంబాల మీద. ఇగో ఇక్కడ ఈ ఇల్లు ఇప్పుడు కొత్తగా నిర్మించినటువంటి ఇల్లు స్థలంలో మా ఇల్లు ఉండేది. ఈ ఇల్లును పూర్తిగా పోలీసులు స్వయంగా దగ్గరుండి కూలగొట్టారు. అంతేకాదు 3 సంవత్సరాల పాటు ఊరుమ్మడి పశువులన్నింటినీ పొద్దున పూట అక్కడ సావడ దగ్గర జమ అయ్యే పశువులన్నీ పొద్దున్నే పోలీసులు వచ్చి తీసుకెళ్లి మా వ్యవసాయ భూముల్లో పంటలన్నీ మేపేయడం మొదలుపెట్టారు. ఒక 3 సంవత్సరాలు ఆ పని చేస్తే ఆ తర్వాత 3 సంవత్సరాల దాకా ఎవరు కనీసం ఆ భూమిని కౌలుకు చేయడానికి కూడా ముందుకు రాకుండా భూమి పడవ పడేలాగా చేశారు. ఇల్లు కూర్చడం కంటే ముందు కుటుంబంలో అంటే ఇంట్లో ఉన్నటువంటి బియ్యము, ఉప్పులు, పప్పులు అన్ని ఇక్కడ మా ఇంట్లో ఉన్నటువంటి చేదబావిలో కుమ్మరిచ్చిండ్రు. కిరసన ఆయిల్ కుమ్మరిచ్చిండ్రు. చివరికి ఆయన 2 బిడ్డల్ని అంటే 2 కొడుకుల్ని సమ్మన్న సాధనానికి బరువెత్తుకుంటే సమ్మన్న మీద వేదనలు చేయడం మొదలుపెట్టారు. సమ్మన్నను ఇప్పటి వరకు 3 సార్లు జైలుకు పంపారు ఈ రాజ్యం. ఈ ప్రభుత్వం, పోలీసులు ఆయన 3 సార్లు అరెస్ట్ చేసి అనేక హింసలకు గురి చేసి ఆయన జైలుకు పంపిన చరిత్ర ఉన్నది. అంతేకాదు ఆనాడు
ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్లదండు ముఠాలనే వాటిని సృష్టించి ఒకసారి ఆయన నల్లదండు ముఠాలతో దాడి చేసి హత్య చేసే ప్రయత్నం చేశారు. ఈ ఊరికి వచ్చి వెళ్తుంటే మంచిర్యాలకు వెళ్తుంటే ఓడేడు దగ్గర ఆ హత్యా ప్రయత్నం నుంచి తప్పుకొని ఆయన బ్రతికి బయటపడ్డాడు. ఇప్పుడు మేము చెప్తున్నాము, అప్పుడు ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి మా సారన్న అంటే ఆజాద్ అన్న పెద్దన్నను పిలుచుకొని, అన్న నీకు 3 పిల్లలు ఉన్నారు, ఆ తర్వాత 2 తమ్ముళ్ళు ఉన్నారు, ఇంకా నా పిల్లలు 2 నీ దగ్గరే ఉంటున్నారు. ఇంత పెద్ద కుటుంబాన్ని నువ్వు సాకుతున్న పరిస్థితి ఉన్నది. కానీ ఒకవేళ నీకేదన్నా జరిగితే వీళ్ళందరి గతేం కావాలి? ప్రధానంగా వాళ్ళు నా కొడుకులు నీ దగ్గర ఉన్నారని కూడా నేను ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి నా పిల్లల్ని ఎవరికైనా పెంపకానికి ఇచ్చేద్దాం అనేటువంటి ఒక కఠినమైన నిర్ణయాన్ని, అభిప్రాయాన్ని సమ్మన్న ముందు పెడితే సమ్మన్న తట్టుకోలేక ఒకరి మీద ఒకరి పడి కొన్ని గంటల పాటు ఏడ్చిండు ఆ రోజు. అయినా అన్న చనిపోతే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబం మొత్తం ఆగమైతుందని గమనించి ఆయన అన్న ఒప్పుకోకపోయినా పెద్ద కొడుకుని ఒక మిత్రునికి ఆల్రెడీ నిర్ణయించి సాదుకోవడానికి ఇచ్చాడు. రెండో కొడుకును కూడా ఇంకొకరికి సాదుకోవడానికి పంపించింది. కానీ దురదృష్టవశాత్తు చిన్న కొడుకును మనం వేరే దగ్గర అనుకున్న స్థాయిలో ఉంచుకోలేని పరిస్థితి కల్పిస్తే ఇక మళ్ళీ మధ్యలో వెళ్ళి అన్నకు గుండె తట్టుకోలేని పరిస్థితుల్లో సమ్మన్న వెళ్ళి ఆ కొడుకును తీసుకొచ్చి చిన్న కొడుకును తనతోనే సాదుకున్నాడు. పెద్ద కొడుకుని ఇచ్చిన దగ్గర ఒకప్పుడు ఆయన కొంచెం ఆర్థికంగా బాగానే ఉండే, కానీ తర్వాత పాపం ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే మొదటి నుంచి చివరి దాకా ఆయన వెనుక ఉండి ఆయన చదువుకు కానీ ఆ కొడుకు పెళ్లికి కానీ ఆయన అవసరాలకు కానీ సమ్మన్నే బాధ్యత వహించి వెనుక నుంచి వెళ్ళి బాధ్యత తీసుకొని ఆయన కోసం బాధ్యత ఎత్తుకొని పనిచేస్తూ వచ్చిండు. అట్లాగే ఒకప్పుడు చిన్నప్పుడు పిల్లలు ఇట్లా ఎప్పుడైతే సారన్న ఉద్యమాల్లోకి వెళ్ళిన తర్వాత చిన్న పిల్లలు అన్న దగ్గర ఉంటున్నారు, సమ్మన్న దగ్గర, సమ్మన్నలు పోలీసులు వేధిస్తున్నారు. కాబట్టి ఆ పిల్లల్ని మేము తీసుకెళ్లి ఒక 4 రోజులు మా దగ్గరనే ఉంచుకుంటామని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ మొగుళ్ళపల్లి మండలంలోని గుడిపాడు గ్రామం అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పెద్ద అబ్బాయిని తీసుకెళ్లి 2 రోజులు వాళ్ళ ఇంటికాడ ఉంచుకున్నారు. మొగుళ్ళపల్లిలో ఉన్నటువంటి పోలీసులు పొద్దున్నే లేచి గుడిపాడికి వెళ్ళి వాళ్ళ తాతని, ఆ పిల్లల తాతని ఇంట్లోంచి బయటికి గుంజుకొచ్చి ఇంటి ముందట ఇసుక కుప్ప పోసి ఉంటే ఆ ఇసుక తీసి నెత్తిలో పోసి కాలుకున్న చెప్పు తీసి, పోలీసుల చెప్పు తీసి ఆయన తల మీద కొడితే ఆయన నెత్తిలో ఇసుక మొత్తం దిగబడిపోయింది. పిల్లల్ని వదిలేస్తావా లేదంటే చస్తావా చెప్పు, బతుకు జీవుడా అంటూ ప్రాణాల చేతులు పెట్టుకొని సాయంత్రం కల్లా పెద్ద అబ్బాయిని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి సమ్మాన్ ఇంటికాడ దించిపోయినారు వాళ్ళు. ఇట్లా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని కష్టాలు, బాధలు, త్యాగాలు చేస్తూ వచ్చింది మా కుటుంబం. మా కుటుంబంలో ప్రతి వ్యక్తి దాదాపుగా పోలీసు చేతుల్లో దెబ్బలు తినని వాళ్ళు ఎవ్వరూ లేరు. అయితే ఆ తర్వాత ఆయన ఇన్ని కష్టాలు పడ్డా, ఇన్ని బాధలు పడ్డా, పెద్ద అబ్బాయి చదువు విషయంలో కానీ, చిన్న అబ్బాయి చదువు విషయంలో కానీ, వాళ్ళిద్దరి పెళ్లిళ్ళు చేసే విషయంలో కానీ, చివరికి దురదృష్టం కొద్దీ పెద్ద అబ్బాయి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే ఆయన హాస్పిటల్ ఖర్చుల దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన చావు ఘనమైనటువంటి ఆయన చావు కార్యక్రమం నిర్వహించేదాకా పూర్తి బాధ్యత సమ్మన్న తీసుకొని చేసి. అంతేకాదు ఇవాళ నేను ఉద్యమం నుంచి చితికి శల్యమై చావు బతుకుల మధ్యలో బయటకు వచ్చినప్పుడు నన్ను నక్కున చేర్చుకొని ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ల పాటు నా కాళ్ళ మీద నేను నిలబడి పని చేసుకోగలుగుతున్నంత కాలము నన్ను నక్కున చేర్చుకొని నన్ను భుజాల మీద తెచ్చుకొని తన కొడుకులాగా మా అన్నకు తోడుగా మా తల్లి తర్వాత తల్లి మా వదినే మమ్మల్ని, మా కుటుంబాన్ని గుండెల మీద తెచ్చుకొని సాధినటువంటి చరిత్ర. ఆ మ్యారేజు మేము అన్నలుగా తమ్ములుగా మేము ప్రచారం అవుతున్నాం. కానీ ప్రచారం కానటువంటి లేదా బయటి సమాజంలో ఎక్కువగా తెలియనటువంటి వాళ్ళు కుటుంబాలలో త్యాగాలు చేసినటువంటి మహిళలు. మా అమ్మ నుంచి మొదలు పెడితే ఆ వారసత్వాన్ని తీసుకున్న మా సమ్మన్న భార్య మా వదిన ఇప్పటికీ మాకు తల్లిలాగా లాలించి మమ్మల్ని అందరిని ఎత్తుకొని ఆమె ముందుకు తీసుకెళ్తున్నది. కాబట్టి ఈ త్యాగాల్లో, మా పోరాటాల వెనుక, మా త్యాగాల వెనుక ఇంతమంది ప్రజలు ఉన్నట్టుగానే మా కుటుంబం ఉన్నది. మా కుటుంబం మా కష్టాలని, మా బాధలన్నింటినీ కూడా ఎత్తుకొని మోసి మమ్మల్ని ఎన్నడూ కూడా తిట్టకుండా, మమ్మల్ని ఎన్నడూ కూడా నిందించకుండా
మేమెందుకు ఈ రోజులలో మనం చూస్తున్నాము కుటుంబాలు కొద్ది రోజులైతే చాలు ఎవరికి వాళ్ళుగా విడిపోతున్నారు, ఒకరికొకరు కానటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా మా కుటుంబం ఒక ఉమ్మడి కుటుంబంగా, ఒక ఆదర్శ కుటుంబంగా, ఒక త్యాగాల కుటుంబంగా కొనసాగడాన్ని నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. మిత్రులారా, ఇట్లా ఈ మొత్తం కుటుంబం త్యాగంలో, ఈ పోరాటంలో మా వెంట నిలబడ్డటువంటి మా వెలిశాల ప్రజలతో పాటుగా మా కుటుంబం చుట్టూతున్నటువంటి మా బంధువులు, మా స్నేహితులు వీళ్ళందరూ కూడా ఈ పోరాటంలో మాకు నిరంతరం వెన్నుతట్టి వెన్నంటి ఉండి సహకరించి ఇవాళ ఆయన అంతిమ యాత్ర కోసం కూడా ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా ఇక్కడికి ధైర్యం చేసి వచ్చినటువంటి మిత్రులందరికీ మరొక్కసారి పేరు పేరున నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఇప్పుడు 2 నిమిషాలు తన తమ్ముళ్లతో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా మా అన్న సమ్మన్నను వేదికపైగా ఆహ్వానిస్తున్నాను.